ప్రైజ్ లాడ్ అందరికి. నేను ఇప్పుడు దెబ్బరని స్కూల్ నుంచి తీసుకొని రావడానికి వెళ్తున్నాను అనమాట. వెళ్తున్నప్పుడు ఫుల్ ఎండ వస్తుంది, చూస్తున్నారా, ఫుల్ ఎండ ఉందన్నమాట. ఇది ఎండ వస్తుంటే నాకు ఒకటి అనిపించింది, మొహం అంతా కాలిపోతుంది. అట్లా నాకు ఒక మాట గుర్తొచ్చింది, ఏంటంటే ఇప్పుడు ఈ ఎండకే నేను తట్టుకోలేకపోతున్నా, కాలిపోతుంది బాబు అనుకుంటాము. అలాంటిది మనం నరకానికి వెళ్ళిపోయాం అనుకోండి, దేవుని నమ్ముకోకుండా నరకానికి వెళ్ళిపోయినా, లేదా నమ్ముకొని సరిగ్గా దేవునిలో జీవించకుండా నరకానికి వెళ్ళిపోయినా తట్టుకోలేస్తామా? కాలుడు తట్టుకోలేం కదా, ఆ మంట తట్టుకోలేం కదా. అందుకనే ఈ భూలోకంలో ఉన్నప్పుడే యేసయ్య గురించి తెలుసుకొని యేసయ్యని నమ్ముకొని యేసయ్యలో జీవించాలి. నమ్ముకోవడం మాత్రమే కాదు కానీ యేసు కొరకే బ్రతకాలి. అలాగే మీరందరూ మనమందరము ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ మాట చెప్పాలనిపించింది నాకు. సో ఈ మాటను బట్టిన రోజు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుండి రేపు మట్టిలో కలిసిపోతాం మనం. కానీ ఆ కలిసిపోయేటప్పుడు యేసయ్యని నమ్ముకొని కలుస్తున్నామా, యేసయ్యని నమ్ముకోకుండానా, లేకపోతే నమ్ముకున్నా కూడా యేసయ్యలో జీవించగలుగుతున్నామా, లేదు లోకంలోనే ఉన్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే మనకి పరీక్షలు అవసరము. పరీక్షించుకుంటేనే మనము మంచిగా బ్రతకగలం కదా. ఓకే, ఇది చెప్దాం అనుకున్నాను. నాకు దేవుడు నేర్పించిన పాఠం అనుకోండి ఈరోజు ఇది. ఈ పాట నేర్పించాడు, నేను కూడా అలాగా జాగ్రత్తగా బ్రతకాలని నేర్చుకున్నాను. సో మీరు కూడా అలాగే ఉండండి. అంతేకాదు, ఈరోజు నాతో దేవుడు మాట్లాడిన మాట, బైబిల్ చదువుతున్నప్పుడు నా నోట దేవుని మాట ఏంటో తెలుసా? పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును అన్నమాట. ఆ మాట అది ఇది చూస్తే చాలా కంపారిజన్గా ఉంది. చూసారా, దేవుడు మనతో మాట్లాడాడంటే ఒక్క మాటనే, ఏ మాటలు పట్టుకున్నా ఆ చివరికి వచ్చేసరికి ఒక్కలాగానే ఉంటుంది. మనము ఈ లోకంలో ఉండేది కొంతకాలమే. ఆ కొంతకాలము కలహాలతో గొడవలతో ఉండటం కంటే కూడా ప్రేమతో అందరం కలిసిపోయి ఉంటే ఎంత మంచిది. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరమో. అలాగనే దేవుడు ఇంకొక మాట చెప్తాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని. దేవుడు ఇచ్చే కొత్త ఆజ్ఞ, 2వ ఆజ్ఞ అన్నమాట. సో ఈరోజు నుంచైనా అందరినీ ప్రేమించే వారిలాగా మనం ఉందాము. అవును, అందరు అనుకుంటారు నన్ను కోపపడ్డాడు, నా మీద కలహపడ్డాడు, నా మీద గొడవ పడ్డాడు, నేను ఎట్లా క్షమించాలి అని అనుకుంటే, ఒకవేళ నీ మీద ఎవరైనా అన్యాయంగా కావచ్చు, నువ్వు చేసిన తప్పుకే గొడవ పడుతున్నారేమో, నువ్వు క్షమించి చూడు, నువ్వు ప్రేమించి చూడు, అవతల వాళ్ళ నుంచి కూడా ప్రేమే వస్తుంది. అర్థమైందా? మేము అనుభవించాము, అది చూశాను కాబట్టి చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో అందుకనే చెప్తున్నాను, ఏం లేదు, ప్రేమించండి. ఎవరు ఏదైనా అననియండి. ఈరోజు అంటారు, రేపు వాళ్ళే మాట మారుస్తారు. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అంటారు కదా. సో మనం ఎన్నైనా చెడు మాట్లాడడం ఎందుకు, ఆ నరం లేని నాలుకతో మంచిగా మాట్లాడుకుందాము. మంచి మాట్లాడి అనేకులతో మంచి పేరు తెచ్చుకుందాము. ఈ లోకంలో ఉన్నంతకాలం మంచి పేరు సంపాదించుకొని వెళ్దాము. ఏమంటారు, నేనైతే సడన్గా స్టార్ట్ చేశాను వీడియో. ఇదంతా చెప్దామని కూడా అనుకోలేదు. కేవలము దేవుని కృపను బట్టి ఇంత మాట్లాడగలుగుతున్నాను. సో ఇది కొంచెమైనా మీకు దీవెనకరంగా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందన్నమాట. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రేమించండి. ప్రేమ ఒక్కటే దేవుడు నేర్పించింది అదే. క్రీస్తు మనల్ని ఎలాగ ప్రేమించాడు, లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టే కదా ఆయన కల్వరి సిలువలో మన కోసం, మన పాపాల నిమిత్తమే, మన దోషాల నిమిత్తమే కదా ఆయన మరణించాడు. మనం ఎలాగైతే దేవుని పట్ల ఉన్నామో, మనల్ని దేవుడు ఎలాగైతే ప్రేమించాడో అలాగనే మనం కూడా ఇతరుని ప్రేమించడానికి దేవుని దగ్గర ప్రార్థిద్దాము. గాడ్ బ్లెస్ యూ ఆల్.